ఏంటి అరుస్తున్నావు? రాలే. ఏయ్! చెప్తానా కొడుకు? ఆగండ్రా. ఇదిగో ఇది పట్టుకో. ఇది వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడే మార్చుకో. నేనంతా చూశానుగా. చెప్తే ఏంటే, నా దగ్గర నీ యాషాలు చూపించక, లేకపోతే ఇక్కడ నరికి పారేస్తాను. మర్యాదగా వెళ్ళి ట్రక్కులో కూర్చో, లేకపోతే పరువు ఉండదు, నీకు జీవితం ఉండదు. వెళ్ళు. తీసుకోమ్మా. మీరే చూడండి, నేను ఒకరోజు డాక్టర్ని అవుతాను. అప్పుడు నేనే మీకు ట్రీట్మెంట్ చేస్తాను. డాక్టర్ వినోదిని. నాన్న, తీసుకోండి. ఎందుకమ్మా ఇది? ఎందుకు ఇది? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నాకు కాస్త విషం తీసుకురా తల్లి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? అన్నీ చెయ్యి దాటిపోతున్నాయి. చేతిలో ఉన్న కాస్త డబ్బుతోను మీ అమ్మకి ట్రీట్మెంట్ చేయించేశాను. అంతా సరి అవుతుంది నాన్న. అమ్మవారంతా సరి చేస్తారు. నా చదువు గాని పూర్తి చేస్తే తర్వాత నాకు మంచి పని దొరుకుతుంది. అదంతా దొరుకుతుందిలేమ్మా, కానీ అంతవరకు మీ అమ్మ బ్రతికుండాలే. అర్థమైందా? నాకు తెలిసి ఒకే ఒక మార్గమే ఉంది. అది చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇలా చూడు, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇలా చూడమ్మా, ఇతనే శివ, ముంబైలో పనిచేస్తున్నాడు. ఇతను నీకోసం ఒక మంచి ఉద్యోగం తీసుకొచ్చాడు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇతనితో ఇండియాకి వెళ్ళిపో. అప్పుడు మీ అమ్మ మందులకి మనకి డబ్బులు దొరుకుతాయి, మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటా. నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. నువ్వు సరే అంటే మన కష్టాలు తీరిపోతాయి తల్లి. ఇకపై నీ దగ్గర ఏమీ అడగనమ్మా, ఏమీ అడగను. ఇందులో 50,000 ఉన్నాయి. ఎలా ఉన్నావు? బాగున్నాను. తన పేరు వినోదిని. తను సేఫ్గా ముంబైలో వదిలే. అలాగే. బండేకమ్మా. ఇదిగో అడ్వాన్స్ ఉంచు. మిగతా డబ్బులు తన్ని ముంబైలో దింపిన వెంటనే నీకు ఇస్తాను. అలాగే. ఇదిగో ఇదే అడ్రస్. నేను వదిలేస్తాను. సరే, బాయ్. చెప్పాలంటే మా అమ్మా నాన్నకి నేను ఒక్కదాన్ని కూతుర్ని. వాళ్ళ కోసమే నేను ముంబై వెళ్తున్నాను. ఇప్పుడు ముంబైకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలి? మీకు ఏదైనా తెలిస్తే నాకు కొద్దిగా చెప్తారా? నేను మొహం కడుక్కొని వస్తాను. సరే.
సార్ సార్ దీన్ని చూడండి. లోకల్ పోలీసులకి అమ్మాయి బాడీ దగ్గర దొరికింది. ఇది కార్ కి. ఎస్ సార్. ఈ కార్ కీతోనే అమ్మాయిని గాయపరిచారు. ఇంకా ఈ ఫోన్, ఇందులో ఒక వీడియో ఉంది చూడండి. ఈ కుర్రాడెవరు? వీడు నాకు తెలుసు. సోషల్ యాక్టివిటీస్ లో సుమన్ పాండే ఉన్నారు కదా, ఆవిడ కొడుకు చితీష్ పాండే. అమ్మ సోషల్ వర్కర్, కొడుకు ఈ పని చేస్తున్నాడా? వెళ్ళి వాడిని లాక్కురండి. ఓకే సార్. నువ్వు ఇంకో పని చెయ్యి. ఎస్ సార్. కార్ కీ ఉందంటే బండిని ఎక్కడో పార్క్ చేసి ఉంటారు. బండిని వెతకండి. కార్ దొరికిందంటే నిందితుడు కూడా దొరికినట్టే. కార్ కీస్ని ఫారెన్సిక్ పంపించండి. ఎస్ సార్. ఫోటోలోని ఫుల్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఎస్ సార్. ఖాన్ చెప్పు. సార్, ఇక్కడ పన్వేలుకి పక్కన ఒక మామిడి తోట ఉంది. ఇక్కడ మాకు విశ్వజిత్ కారు దొరికింది. దాంతో చుట్టుపక్కల ఏరియాలన్నీ వెతికాం. ఒక చోట మట్టిలో దాదాపు 2 అడుగుల లోతున మాకు విశ్వజిత్ శవం దొరికింది. ప్రాపర్టీ ఎవరిదో కనిపెట్టు. లీడ్ ఏమైనా దొరికిందా? సార్, ఇంతవరకు ఏ లీడు దొరకలేదు. బాడీని పిఎంకి పంపించు, కానీ దానికి ముందు చెక్ చేయి. ఓకే సార్. సార్, నేను రాజ్ పురోహిత్ ఫ్యామిలీ లాయర్ విశ్వనాథ్ ఆనందలకి మధ్య ప్రాపర్టీ విషయంలో గొడవ జరుగుతూ ఉంది సార్. అప్పుడే అనుకున్నాను. ఒక పెద్ద మనిషి మర్డర్ అయినప్పుడు అందులో డబ్బే ఇన్వాల్వ్ అవుతుంది. అభిప్రాయ భేదాలు ఉండేవి, కానీ ఏ ఇంట్లో గొడవలు లేవు చెప్పండి. కానీ ఇంటి గొడవలు కోర్టు వరకు వెళ్ళవు కదా. ఈ మధ్య అన్నదమ్ములు కూడా ఆస్తి కోసం హత్యలు చేసుకుంటున్నారు కదా. ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి ఆఫీసర్? లేకపోతే ఏంటి? తినగా విషయానికి వస్తాను. మీకు మీ నాన్నకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. అందువల్ల మీరు ఆయన్ని మర్డర్ చేశారు. నేను తినగా చెప్తున్నాను ఆఫీసర్, నేనేమి మా నాన్నని హత్య చేయలేదు. మా ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చాయని చెప్పారు కదా, ఆ మాట నిజం సార్. ఎందుకంటే అన్నీ నేనే చూసుకునేవాడిని. నేను 100% కుటుంబం కోసం కష్టపడ్డాను. కానీ ఏమి చేయని ఆయన పెద్ద కొడుక్కి ప్రాపర్టీ మొత్తం రాసిస్తే నేను చూస్తూ ఎలా ఊరుకోను సార్ చెప్పండి. అందుకని నా హక్కు కోసం నేను పోరాడాను. ఈ కారణం చాలు కదా కన్న తండ్రినే చంపడానికి. సరే, ఒక విషయం చెప్పండి. మీ ఫాదర్ కనిపించకుండా పోయినప్పుడు మీరెక్కడున్నారు? నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. అందుకు ఆధారం మీ దగ్గర ఏదైనా ఉందా? నేను ఇంట్లో లేనన్న ఆధారం మీరు ఇప్పటికిప్పుడు ఇవ్వగలరా? ఇలా చూడండి ఆఫీసర్, మీరు అఫీషియల్ వారెంట్ తీసుకొచ్చిన తర్వాత నన్ను ప్రశ్నలు అడగండి. నేను మా నాన్నని చంపలేదు, ఇదే సార్ నిజం. చెప్పు. సార్, సుమన్ పాండే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాను. అతన్ని స్పెషల్ రూమ్ లో ఉంచు. టీ తాగుతాడు మా అడుగు, నేను వచ్చి చూస్తాను. ఎస్ సార్. ఇది నీ కార్కి ఏనా? అవును సార్. ఇది మర్డర్ వెపన్. జూనితాని ఈ మర్డర్ వెపన్తో చంపేశారు. సార్, జోనిత కాదు సార్, తన పేరు జెనీ సార్. ఏంటి? అవును సార్, కానీ నేను ఆ మర్డర్ చేయలేదు సార్. సార్, నాకు తనకి ఎటువంటి లావాదేవీలు లేవు సార్. ఈ వీడియోని చూడు. ఇందులో ఉంది నువ్వేగా? నువ్వు తన చెంప మీద కొట్టావు, నీ మొబైల్ కింద పడిపోయింది. తర్వాత కారు కీతో ఆమెను అటాక్ చేసావు, తను చనిపోయింది. నేను ఎవరిని చంపలేదు. అలాగే ఈ జెనీ నా కాలేజ్ అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లోనూ లేదు. తను నన్ను సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉండేది. నేను తనని నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ తను ఒప్పుకోలేదు. అలాగా? నువ్వు నెగ్లెక్ట్ చేసావా? వీడియో చూస్తుంటే అలా తెలియడం లేదే. నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టు లేదు, కూడానే ఉన్నావే. సార్, అది నేను ఆ రోజు కొంచెం ఎక్కువగానే తాగాను. అలాగే నా ఫ్రెండ్ రాకేష్ తనతో కలిసి పార్టీకి వచ్చాడు. నేను తన మొహంలో పడ్డాను, తనతో వెళ్ళాను. అక్కడ ఏం చూస్తున్నావు? నా దగ్గరికి రా. ఒక్క నిమిషం. అక్కడేం లేదు, నన్ను చూడు. నన్ను వదులు. శిథిల్, శిథిల్, ఏంటిది? అది రికార్డ్ చేస్తున్నావా? అది లేదు. తను రికార్డ్ చేస్తుందని నాకు ఎప్పుడైతే తెలిసిందో వెంటనే నేను రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. సార్, ఆ జెనీ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, తన పూర్తి పేరేంటో నాకేమీ తెలియదు సార్. నిజానికి ఆ రోజు నా ఫ్రెండ్ రాకేషే నన్ను కన్విన్స్ చేశాడు నేను జెనీతో మాట్లాడతాను అని. రాకేష్ ఫోన్ నెంబర్ ఇవ్వు.
ఓ మై గాడ్, ఇదంతా ఎలా జరుగుంటుంది? ఎలా జరుగుంటుంది? అంతా నాశనం అయిపోయింది. ముని ముని పైకి లే. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఏమైంది? ప్రశాంతంగా ఉండు. నన్ను నేను శాంతపరుచుకుంటున్నాను. కానీ నీకే బాధ లేదుగా. నీకెప్పుడు కావాల్సింది డబ్బే. నువ్వేమంటున్నా? అమ్మా, నేను టైర్డ్ అయిపోయానమ్మా. పక్క వాళ్ళందరికీ స్టేజ్ కట్టి పెట్టి నేను అలసిపోయాను. ఇక నాకు ఇవన్నీ అక్కర్లేదు. నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు ఎవరు నచ్చుతారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న నగలు. నా ఇంటి కోడలుగా నువ్వొచ్చావు. ఏంటిది? ఇదంతా అవసరం లేదు. ఏంటమ్మా నువ్వు? నేను చాలా అలసిపోయాను. ఇక ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇక నేను రిటైర్ అయిపోతాను. ఇక ఈ ఇంటికి ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి. మీరేదైనా చెప్పండి. నేనేం చెప్పగలను? నాకేం తెలీదు. ఇదంతా మీరే చూసుకోవాలి. నువ్వు కోడలిగా అనుకుని నేను ఇవ్వలేదు, కూతురుగా అనుకునే ఇచ్చాను. ఉంచుకోమ్మా. ఏంటిది? ఇదంతా నా వల్ల కుదరదు. నాకు తెలిసి అమ్మ దగ్గర అన్ని నిజాలు చెప్పే తీరాలి. అన్నీ చెప్తూ గాని, కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు. సార్, నేను ఈ పిక్చర్లోనే లేను. ఇది వాళ్ళ మ్యాటర్ సార్. నన్నెందుకు ఇందులోకి మీరు లాగుతున్నారు? జెనీ షీటీస్ వెనకాలే తిరిగేది. తనే నన్ను సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేసింది. నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను, అంతే సార్. విన్నారా సార్? ఇతను హెల్ప్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటారు? సెట్టింగ్. సెట్టింగ్ చేస్తున్నాడు. అవును సార్, అదే అమ్మ మీదొట్టు. ముయ్యరా. నీకు పిల్లి తెలుసా? క్యాట్, పిల్లి. ఆ? అది పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అది దాన్నెవరూ చూడడం లేదని అనుకుంటుంది. కానీ మొత్తం ప్రపంచమంతా ఆ పిల్లిని చూస్తుంది. అది పాలు తాగడం. నీ మాటలు అలాగే ఉన్నాయి. ఇది జెనీ మొబైల్. ఇందులో నీది జెన్నీది సోషల్ కాన్వర్జేషన్ అంతా ఉంది. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు నాకు విషయం చెప్పు. షెటీజ్ ఇంకా జెనీ వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ పుట్టిస్తే అందుకు నీకేం దొరుకుతుంది? అయ్యో సార్, జెనీ తనతో సిట్టింగ్ కోసం తను నాతోటి ఒకరోజు ఏం చేయడానికన్నా సిద్ధమే ఉంది. ఇప్పుడు కూడా నాకు విషయం అర్థం కావడం లేదు. జెనీకి ఏ మోటివ్ ఉండేది? ఐ మీన్ షెటీజ్కి ఆ అమ్మాయితో సెట్టింగ్ అయిందంటే తను ఇతనితో కూడా అడ్జస్ట్ అవ్వడానికి ఎందుకు సిద్ధపడింది? ఏ అమ్మాయి కూడా ఈ విధంగా చేయదే. ఆ వీడియోకు బదులు హితేజ్ నుంచి ఆ అమ్మాయి ఏం ఆశించింది? నాకు జెనీ డీటెయిల్స్ కావాలి. అలాగే ఇతను ఫోన్ చెక్ చేయండి. అక్క, ఈ పూలెంత? వా, నువ్వు వేరే ఊర్లో ఉండేదానివిగా? అన్నా, నేను ఇప్పుడే ప్రియాని చూశాను. అది ఇక్కడే ఉంది. సార్, పిఎం రిపోర్ట్ని బట్టి చూస్తే విశ్వజిత్ని గొంతు నిలిమి చంపేశారు. ప్రైమ్ టైం నైట్ 11 నుంచి 3 అని ఉంది. సార్, ఏం ఆలోచిస్తున్నారు? నాకెందుకో ఈ ఫ్యామిలీ మీద అనుమానంగా ఉంది. విశ్వజిత్ కారుని ఏ కుర్రాడు డ్రైవ్ చేస్తున్నాడు? సైబర్ బాబు, నువ్వు ఓపెన్ చెయ్యి. ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ మొబైల్ డీటెయిల్స్, లొకేషన్, జీపీఎస్ లొకేషన్ అన్నీ నాకు కావాలి. అలాగే సార్. ముఖ్యంగా ఆనంద్ది. అతని మీద నాకు ఎక్కువ అనుమానం ఉంది. ఖాన్, నువ్వు ఓపెన్ చెయ్యి. శృతి, ఆనంద్ ఇంకా జెనీ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ కారులో దొరుకుతున్నాయని చూడు. ఎస్ సార్. సార్, ఒక్క విషయం మాత్రం తేడాగా ఉంది. సిటీ నుంచి అంత దూరం వెళ్ళి బాడీని ఎందుకు డిస్పోజ్ చేయాల్సి వచ్చింది? తోటలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అదేంటంటే ఖాన్, తెలియని చోటు కంటే తెలిసిన చోటే ఎప్పుడూ మంచిది. ఎందుకంటే ఆ చోటుకి ఎవరు ఎప్పుడు వస్తున్నారో అన్నీ తెలుసుంటుంది. ఆ ప్లేస్ ఓనర్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, అక్కడ మామిడి చెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తోటమాలి ఏం చెప్పాడంటే అతనెవరో ముంబై పార్టీ అంట. అతనెవరో కనిపెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నువ్వు ఇంకో పని చెయ్యి. ఏ రోజు మర్డర్ జరిగిందో ఆ రోజు ఆ సమయంలో ఆ ప్లేస్లో ఎవరి మొబైల్ యాక్టివ్గా ఉందో తెలుసుకో. ఓకే సార్. సార్, సెంట్రల్ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. ఇది చూడండి. ఒక సస్పిషియస్ వ్యక్తి జెనీ రూమ్ బయట కనిపిస్తున్నాడు, కానీ ఇమేజే అంత క్లియర్గా లేదు. సంగ్రామ్, హోటల్లో ఇతని గురించి ఎంక్వైరీ చేయి. వేరే యాంగిల్ నుంచి ఇతని ఫేస్ క్లియర్గా తెలుస్తుందేమో చూడు. ఆల్ రైట్ సార్.
సార్ నాకు ఒక మామిడి పండు దొరికింది. పండు బాగా రుచిగా ఉంటుంది. దానితో పాటు ఈ పండుని ఎవరు రుచి చూడలేదు. మీకు కావాలంటే బహుమతిగా పంపినా? ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు. దయచేసి వాడిని వదిలేయండి. కానీ మీ అబ్బాయికి వ్యతిరేకంగా మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. హర్ష, ఆ వీడియో చూపించు. కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, ఇదంతా అబద్ధం సార్. నా బిడ్డ చాలా మంచివాడు. ఐసి జేలిబిలాగా ఒక అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమెను చంపేశాడు. కానీ అతను నిరపరాధి. సార్, ఒకవేళ నా కొడుకు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఎవరిని హత్య చేసేంత దుర్మార్గుడు కాదు. కావాలని ఎవరు ఇరికించారు, అది ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఎవరు? సార్, సిటీలో జరుగుతున్న ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తున్నాను. అప్పట్నుంచి నన్ను ఫోన్లో బెదిరిస్తున్నారు. కామ్గా ఉండమని నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు. అయినా సరే నేను భయపడలేదు ఇన్స్పెక్టర్. అందువల్లే నా కొడుకుని టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు నేను సైలెంట్ అవుతాను కదా. మీకు మున్నీరైన అతను తెలుసా? మున్నీర్ ఎవరో నాకు తెలీదు, కానీ ఒక అమ్మాయి మాత్రం తన గురించి నాతో చెప్పింది. ఎవరు? 17 సంవత్సరాల అమ్మాయి. తనని బంగ్లాదేశ్ నుంచి మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చారట. తనని ఎవరికో అప్పగిస్తే వాళ్ళ నుంచి తను తప్పించుకొని బయటపడిందట. ఇలాంటి విషయాలన్నీ ఆమె నాతో చెప్పింది. మున్నీరే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పింది. సార్, మీరు సరిగ్గా చెప్పారు. కేసు వేరేలాగా వెళ్తుంది. ఈ చిన్న అమ్మాయిని చూస్తేరాలి. సార్, ఆ చిన్న అమ్మాయి మా ఎన్జిఓలోనే ఉంది. మీరు ఆ అమ్మాయిని కలుసుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. ప్లీజ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి. సానియా, విశ్వజిత్ ఫింగర్ ప్రింట్సే కాకుండా వేరొకరివి కూడా దొరికాయి. అవి శృతి, ఆనంద్ ఇంకా జెనీతో మ్యాచ్ అవ్వలేదు. అంటే జెనీ విశ్వజిత్తో పాటు హోటల్ నుంచి బయటకు వచ్చింది, కానీ తను కారులో కూర్చోలేదు. ఎస్ సార్. సార్, ఇంకొక విషయం, క్రైమ్ జరిగిన ప్రదేశంలో వేరే 2 మొబైల్స్ యాక్టివేట్లో ఉన్నాయి. ఒకటి విశ్వజిత్ పురోహిత్, ఇంకోటి ఆకాష్ తక్కాల్. ఆకాష్, ఎస్, నాకు లిఫ్ట్ ఇస్తావా? షూర్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. పోలీస్ స్టేషన్. మీరు ముంబై పోలీస్. సార్, చేయి కింద పెట్టు. చెప్పరా, నిజం చెప్పు. లేదంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరూ వచ్చి నిన్ను కొట్టి వెళ్ళిపోతారు. నిజం చెప్పు. చెప్తాను సార్, అంతా చెప్పేస్తాను. సార్, నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు తీసుకుంటున్నారు? చెప్పండి సార్. నీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయిన తర్వాత నేను విషయం చెప్తాను. సార్, సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. జెనీ ఇంకా విశ్వజిత్ 2 వేరువేరు కేసులు. లేదు ఖాన్, ఇక్కడ ఈ 2 కేసులు మాత్రమే కాదు. ఈ కేసు ఎన్నో రహస్యాలను చెప్తుంది. జెనీ ఫోటో విశ్వజిత్ మొబైల్లో ఉండడం, తర్వాత సిద్ధేష్ని మీట్ అవ్వడం, ఆ తర్వాత సిద్ధేష్ వాళ్ళమ్మ ప్రాస్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. సార్, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయింది సార్. ఆనంద్ జీ, ఈసారి అరెస్ట్ వారెంట్తో పాటు వచ్చాం. ఖాన్, నేరస్తుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరది? అది మీరే చెప్పాలి. మీకు తెలీదా? తెలీదు. ఐసీ. సానియా, నువ్వు మీ నాన్నతో ఏం చెప్పలేదా? సానియా, ఏంటి ఆఫీసర్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. చెప్పనా? మాట్లాడనా? సరే. ఆ రోజు ఈవినింగ్ విశ్వజిత్తో పాటు సానియా బయటకు వెళ్ళింది. సానియా పార్టీకి వెళ్ళాలి. తను పార్టీ అటెండ్ అయింది. తర్వాత విశ్వజిత్ సార్కి కాల్ చేసింది. చెప్పమ్మా. తాతయ్య, నేను తినడానికి బయటికి వచ్చాను. నేను ఫ్రీగా ఉన్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి మీరు వస్తారా? సరేనమ్మా, నేను వచ్చేస్తున్నా. విశ్వజిత్కి ఏ లొకేషన్ అయితే ఇచ్చిందో ఆ లొకేషన్కి సార్ వెళ్ళారు. ఈ టైంలో ఎవరూ లేనప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్, ఎవరా నువ్వు?
తర్వాత ఆకాష్ సానియా విశ్వజిత్ సార్ని ఓ మామిడి తోటకి తీసుకువెళ్లారు. అక్కడే విశ్వజిత్ బాడీ దొరికింది. ఓ అలవాటు ఉంది, మీ దగ్గర చాలా ప్రాపర్టీ ఉండొచ్చు, కానీ అందుకు లెక్కలు ఉండవు. మీకు తెలుసా, మీ నాన్న ఎన్నో ఎకరాల మామిడి తోట కొన్నారు. అందులో 110 మామిడి చెట్లున్నాయి. తెలీదే. కానీ ఇది సానియాకు తెలిసింది, ఎందుకంటే సానియా తరచూ అక్కడికి వెళుతూ ఉంటుంది విశ్వజిత్ సార్తో. ఇలా రామా, నీకు బబ్లు తెలుసు కదా, ఆ తోట వాచ్మ్యాన్. అతను నిన్ను కనిపెట్టేశాడు. అయితే మీరు ఒక వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి ఈ కథ తయారు చేశారా? ఖచ్చితంగా కాదు సంగ్రామ్, ఆ వాచ్మెన్ అంతా చెప్పాడు. తను ఆకాష్, మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. సానియా, ఇదంతా నిజమా? సానియా, నిన్నే అడుగుతున్నాను, ఇదంతా నిజమా లేదా చెప్పు. విశ్వజిత్ సార్కి నువ్వంటే చాలా ఇష్టం, అంత ప్రేమ పెట్టుకున్నారు. నేను మీ లాయర్తో మాట్లాడాను. కొత్త బిల్లు ప్రకారం విశ్వజిత్ సార్ ప్రాపర్టీలో 60% షేర్ సానియా పేరులోనే ఉంది. చాలా బాధగా ఉంది. ప్రజలు ఈ విధంగా కూడా నమ్మక ద్రోహం చేస్తున్నారు, వారినే హతమారుస్తున్నారు. నేనెవరిని చెప్పలేదు. మనుషుల్ని చంపుతారు, రాక్షసుల్ని సంహారం చేస్తారు. నేనతని సంహారం చేశాను. నేను దానికి కొంచెం కూడా బాధపడలేదు, ఎందుకంటే అతనంత చెడ్డవాడు. మిమ్మల్ని అమ్మాని పిలవాలంటే సిగ్గుగా ఉంది. ఇలా చూడమ్మా, నువ్వు కళ్ళారా ఏమైతే చూసావో అదేమి నిజం కాదు. అవును, నేను ఒప్పుకుంటున్నాను, మీ తాతయ్యకి నాకు అక్రమ సంబంధం ఉంది. కానీ ప్లీజ్ నన్ను నమ్ము, నేను ఇదంతా ఇష్టపడి చేయడం లేదు. మీ నాన్నగారే నన్ను బలవంత పెట్టి ఇందులో లాగారు. ఏంటి? కానీ ఎందుకు? నీకు బాగా తెలుసు, ఆయన పని మొత్తం మీ తాతయ్య చేస్తున్నారు. అలా ఉన్న మీ తాతయ్య ప్రాపర్టీలో ఎక్కువ భాగాన్ని మీ పెదనాన్నగారికి ఇవ్వాలని చూస్తున్నారు. అందువల్లే ఆయన మనసుని మార్చడం కోసమే నేను మొత్తం ప్రాపర్టీ మీ నాన్నగారి పేరున రాయించడం కోసం మీ నాన్నగారే నన్ను బలవంతం పెట్టి ఇందులోకి దింపారు. మా అమ్మ పాప ఇరుక్కున్నారు. మా తాతని ఇలా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకనే అతను చంపడానికి ప్లాన్ వేశాను. విశ్వజిత్ పురోహిత్ హత్య సంబంధమై నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సానియా! ఆనంద్జీ, ఒక ఇంటిని గోడలతో కట్టలేవు, కుటుంబంతోనే కట్టగలవు. ఈ విషయం మీకు ముందే తెలుసుంటే అసలింత జరిగుండేదే కాదు. ఖాన్, రా వెళదాం. ఖాన్, ఈ కథ ఎంతటితో ముగిసిపోలేదు. జీనియాను ఎవరు చంపారు? షెటీజ్కు తనకు ఏంటి సంబంధం? సార్, ఒకవేళ సుమన్ చెప్పేది నిజమైతే మ్, తను ప్రాస్టిట్యూట్ అయి ఉండే అవకాశం ఉంది. తను క్షితిజ్ని ఇరికించాలనుకుంది. అలా అయితే విశ్వజిత్ సార్ మొబైల్లో దొరికిన అన్ని ఫొటోస్ కూడా ప్రాస్టిట్యూట్స్ ఫొటోస్. ఈ వయసులో ఒకరు కోడలతో శారీరక సంబంధం పెట్టుకున్నారంటే అతనికి ప్రాస్టిట్యూట్స్ చాలా సాధారణమైన విషయం. చెప్పండి సుమన్ మేడం. అలాగా, సరే, నేను వస్తున్నాను. ఏమైంది సార్? ఆ అమ్మాయిని ఎన్జిఓకు తీసుకొచ్చారు. ఇది నా కూతురు నిధి, ఈవిడ మా భార్య. నమస్కారం అండి. నమస్కారం. ఈయన నా బ్రదర్ మనోజ్, ఈయనేమో నా భర్త అమర్. ఆ, మనోజ్, అమ్మాయిని బాగా చూసుకో. నీకు అమ్మాయి నచ్చిందంటే మిగతా విషయాలన్నీ మేము మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చింది. ఏంటి, చూసారా, మీ అమ్మాయి తనకి బాగా నచ్చిందంట. లోపలికి వెళ్ళి స్వీట్స్ తీసుకురండి, తీసుకొచ్చి మా అందరికి ఇవ్వండి. కానీ మీతో నేను మాట్లాడాలి సిస్టర్. చెప్పండి. అది విషయం ఏంటంటే, మా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను.
పెళ్లికి ఖర్చు పెట్టేంత శక్తి నా దగ్గర లేదు. ఏంటన్నయ్య గారు, దీని గురించి మీరు అసలు ఏం బాధపడకండి. నాకు కూడా పెళ్లికి అనవసర ఖర్చులు చేయాలంటే అస్సలు మనసు ఒప్పుకోదండి. సరిగ్గానే చెప్పారు. చెప్పాలంటే నా బ్రదర్ మనోజ్ సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్లో పనిచేస్తున్నాడు. వీళ్ళకి పెళ్లి జరిగినివ్వండి, చూద్దాం. పెళ్లి తర్వాత ఇద్దరు సౌత్ ఆఫ్రికాలో చక్కగా సెటిల్ అయిపోతారు. ఏమంటారు? అది సరే, కానీ పాస్పోర్ట్ ఉంది కదా? అదంతా లేదే. సరే, పర్వాలేదు. మనోజ్ ఉన్నాడు కదా. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు దేని గురించి బాధపడకండి. మన మనోజ్ ఉన్నాడుగా, అన్నీ తనే చూసుకుంటాడు. 2 నెలల ముందు మా నాన్న ఫ్రెండ్ నన్ను బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అది అతను నాతో తప్పుగా నడుచుకున్నాడు. నేను మా ఇంటికి వెళ్ళాలి. నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు నీ ఇంటికి వెళుతున్నావు. ఒకటి చెప్పు, నువ్విక్కడ ఎవరితో ఉన్నావు? మునీర్ వాళ్ళ అమ్మతోనే నేనున్నాను, కానీ ఆవిడ పేరు నాకు తెలీదు. మునీర్ని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేస్తావా? గుడ్. సరే, ఓ పని చేయి. మా స్కెచ్ ఆర్టిస్ట్కి వివరంగా చెప్పు. అతను ఫోటో గీస్తాడు, మేము అతన్ని పట్టుకుంటాం. ఆ తర్వాత ఎవరు కూడా అతని వలలో చిక్కుకోరు. మేడం, మీరు సరిగ్గానే చెప్పారు. ఇది ప్రాస్టిట్యూషన్ ఇంకా విమెన్ ట్రాఫికింగ్ మ్యాటర్. పద వెళదాం. ఓకే సార్. సార్, ఇంకొక అమ్మాయి గురించి మునీర్ వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. వినోదిని. తనని బంగ్లాదేశ్ నుంచి ముంబైకి తీసుకొస్తున్నారు. పని అయిపోయిన తర్వాత అమ్మాయిని ఇక్కడికి తీసుకురా. దీన్ని డెలివరీ చేయాలి. ఈ ఫోటోని మహారాష్ట్రలోని అన్ని స్టేషన్స్కి పంపించండి. ఇతని పేరుతో క్రిమినల్ రికార్డు ఉందేమో చూడు. సైబర్ బాబు. ఎస్ సార్. సోషల్ మీడియాలో మ్యాచ్ అవుతుందేమో చూడు. అలాగే సార్. నువ్వు ఆమెను సుమన్ దగ్గర ఓకే దింపేసా. సార్, రామ్మా. సార్, ఇవి జెనీ ఫోన్ రికార్డ్స్ ఇంకా హిస్టరీ. తన మొబైల్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా తన క్లయింట్ నెంబర్సే, లేదా తనలాంటి పింప్సే. నేను వాళ్ళందరితో మాట్లాడాను. నాకు తెలిసింది ఏంటంటే జెనీ వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేసేది. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా తెలిసాయి. త్వరలో ఒక కొత్త అమ్మాయి రాబోతోంది అని. అందరినీ మళ్ళీ కాంటాక్ట్ చేయి. వాళ్ళకి ఫోన్ వచ్చిన వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. ఎస్ సార్. కొత్త మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వీళ్ళని పట్టుకోవాలి. సార్, జెనీ మొబైల్ నుండి మనం ఏ ఫోటోనైతే సర్క్యులేట్ చేసామో అతని బాడీ సిటీ పక్కనే ఉన్న అడవిలో దొరికింది సార్. ఏంటి? సార్, ఈ అమ్మకి 20 వయసు ఉంటుంది. వేరే ఏదైనా దొరికిందా? సార్, ఇక్కడ చుట్టుపక్కల ఏమీ దొరకలేదు సార్. ఈమెను చాలా బలంగా గాయపరిచారు. చనిపోవడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు. చుట్టుపక్కల ఎక్కడా బ్లడ్ దొరకలేదు. ఈమెను ఇంకెక్కడైనా కొట్టు ఉండాలి. తర్వాత బాడీని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారు. ఖాన్, జెనీని కూడా ఈ విధంగానే కొట్టారు. నాకు తెలిసి ఈ 2 మర్డర్స్కి ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉండాలి. ఒకవేళ ఈ అమ్మాయి జెనీ కోసం పనిచేసి ఉండొచ్చు. జెనీ గురించి ఈ అమ్మాయికి తెలిసి ఉండొచ్చు. అందుకే ఈ అమ్మాయిని చంపేశారు. ఓ పని చేయి. ఈ అమ్మాయిని చివరిగా ఎవరు ఎక్కడ చూశారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఈ అమ్మాయిని వాళ్ళు చాలా బలంగా కొట్టారు. రేప్ సెవరల్ టైమ్స్. ఇద్దరికన్నా ఎక్కువే ఉన్నారనుకుంటాను. కంటిన్యూస్గా తనని బాగా టార్చర్ పెట్టారు. అందువల్లే తన స్పైనల్ కార్డ్ బాగా డ్యామేజ్ అయింది. అండ్ షీ డైడ్. సార్, ఒక అబ్బాయి వచ్చాడు సార్. ఆ అబ్బాయి దగ్గర ఈ అమ్మాయి ఫోటో ఉంది. లోపలికి తీసుకురా. ఓకే సార్. ప్రియా, ప్రియా, మీకు ఈవిడ తెలుసా? ఈ అమ్మాయి నా భార్య. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏమైందో చెప్పు. నేను వేరే దేశం నుంచి వచ్చాను. నన్ను ముంబైకి పంపిస్తున్నారు. నేను నా దేశానికి తిరిగి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళారంట. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళావు. వెళ్ళావు, వెళ్ళమని చెప్తున్నాడుగా. వెళ్ళావు, కూర్చో. మీ పని చూసుకోండి. సార్ మునీరే ఇదంతా చేశాడు. ఆ ఫోటో చూపించు. ఇతను తెలుసా? వీడే సార్, వీడే హత్య చేస్తుంటాడు అనిపిస్తోంది. నువ్వు ప్రియాని ఎప్పుడు చూసావు? సార్ ప్రియాని జెనీ ద్వారానే కలిశాను. జెనీ ప్రాస్టిట్యూట్ కోఆర్డినేటర్ సార్. నేను ప్రియాని ఇష్టపడ్డాను. మేమిద్దరం కలుసుకున్నాం, ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ప్రియాకి ఈ వృత్తి నచ్చలేదు. అందువల్ల అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేద్దాం అనుకున్నాం. ఏంటి ఎక్కడికి పారిపోతున్నావు? బంగారగుడ్ల బాతు, నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. అస్లాం, వాణ్ణి చంపేయండి. ఏయ్, వదలకండి వాణ్ణి. ఏయ్, వదలవే. అక్కడి నుంచి తప్పించుకుని మా ఊరికి వెళ్ళిపోయాం. ఏ సమస్య లేకుండా ఉన్నాం. కానీ హఠాత్తుగా ఒకరోజు ప్రియ కనిపించకుండా పోయింది. నేను మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ ఈరోజు తను చనిపోయిందని తెలిసింది. సార్, నేనే మీకు కాల్ చేశాను. ఇక్కడ ఒక ట్రక్ ఉండేది. దాని పక్కన ఒక అమ్మాయి నుంచుంది. ఆ అమ్మాయి అబ్బాయిలాగా డ్రెస్ వేసుకుని ఉంది. సార్, ఆ అమ్మాయి ఏదో చెప్తోంది. కానీ నేను మా దేశానికి వెళ్ళాలి. కానీ వెళ్ళనివ్వరు. అమ్మో, నిన్నను విడిచిపెట్టాడు. సార్, ఆ అమ్మాయి బెంగాలీ అమ్మాయి, కానీ కొంచెం తెలుగులో ఏదో చెప్తోంది. కానీ ఆ ట్రక్ డ్రైవర్ ఆ అమ్మాయిని భయపెట్టి వ్యానికించాడు. నేను వాడికి తెలియకుండా నా సెల్లో వీడియో కూడా తీశాను. వెళ్ళి పని చూసుకోండి. ఇదిగో చూడండి. ఖాన్, ఇది ఆ అమ్మాయే కదూ? దేని గురించే కదా ఆ అమ్మాయి చెప్పింది? మునీర్తో ఈ అమ్మాయికి కనెక్షన్ ఉండాలి. బెంగాల్లో మాట్లాడుతోందంటే తను ఆ అమ్మాయి అయి ఉండాలి. నువ్వు పని చెయ్యి, ఈ ట్రక్ నెంబర్ అన్ని టోల్స్కి పంపించు. ముంబై వైపే ట్రక్ వెళ్ళింది. ఏ టోల్ గేట్ని క్రాస్ చేసిందో కనుక్కో. ఎస్ సార్. ఖాన్, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? అవును సార్. సరిగ్గా 1 గంట క్రితమే అది టోల్ని క్రాస్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? 40 నిమిషాలు సార్. 40 నిమిషాలు అయిందే. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. సార్, మధ్యలో ఒక దారి వస్తుంది. అది నేరుగా అడవి మార్గం నుండి హైవేకి కనెక్ట్ అవుతుంది. ఈ దారి నీకు తెలీదా? పద. సార్ సార్ రండి, ఎక్కండి. సంగ్రామ్, బండి ఆపు. ఓకే సార్. ట్రక్ అక్కడుంది. సార్, అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. అమ్మాయిని డెలివరీ చేస్తానని చెప్పాను. అసలు నువ్వు తను ఏం చేశావు? నన్నేం చేయమంటారు? పిల్లి దగ్గర పాలు పెట్టి చూసుకోమంటే అది కొంచెం పాలు తాగకుండా ఉంటుందా? రే, ఈ అమ్మాయి నిన్ను చంపేస్తుందిరా. నేను ప్రాణాలు కూడా వదిలేస్తాను. దీనికోసం ముంబైకి వెళ్తాను. ఎంతో అద్భుతంగా ఉంది. తన్ని నువ్వు అమ్మలేవు. తన్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు జైల్లో కూర్చొని నిఖా చేసుకోరా. పారిపోండి. ఏయ్, సంగ్రామ్, ఒక్క నిమిషం వెయిట్. ఏమైనా చెప్పారా వీళ్ళు? లేదు సార్. లేదా? లేదు. రా, నేను చెప్పిస్తాను. వీళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. 2 మర్డర్ కేసులు, తర్వాత బ్రోకరేజ్. నువ్వు మాకు సపోర్ట్ చేస్తే తప్పించుకుంటావు. శిక్ష తగ్గేలా చేస్తాను. ఏం చేయాలో ఏం చెప్పాలో నువ్వు డిసైడ్ చేసుకో. నేను ఊరికే బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిని తీసుకొస్తుంటాను. అక్కడ శివాని ఒకడు ఉంటాడు. వాడే అమ్మాయిని పంపిస్తాడు. నేను తీసుకొస్తానంతే. అది కూడా తప్పేగా? ఆ?
గణేష్ బాబు లోపలేసాయి. రేయ్ పదరా పదరా లోపలికి పద. సార్ మునీర్, నీకు అగేన్స్ట్ గా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ అమ్మాయి అన్నీ చెప్పేసింది. ఇప్పుడు చెప్పు, జెనీని ప్రియాను ఎందుకు చంపేశావు? చెప్పవా నువ్వు? సరే చెప్పద్దు. ఖాన్, వీడు యూస్లెస్, కాల్చిపారే. వద్దు వద్దు సార్, కాల్చొద్దు నేను చెప్తాను. నేను మొత్తం చెప్పేస్తాను సార్, కాల్చొద్దు చెప్పేస్తాను సార్. నేనేమీ చేయలేదు సార్. ఆర్డర్స్ అన్ని వాళ్ళే ఇస్తూ ఉంటారు. మొత్తం అంతా రుబీనానే చేస్తూ ఉంటారు. రుబీనా? అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. సంగ్రామ్, నువ్వు చెప్పు. ప్రియా జేనీని ఎందుకు చంపావు? జేనీని విశ్వజిత్ దగ్గరకు ఎందుకు పంపించావు? ఇలా చూడు, నీ బ్రదర్ మునీర్ అతనంతా కక్కేశాడు. అతను అప్రూవర్గా మారిపోయాడు. అర్థమైందా? ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఇలా చూడు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. పెద్ద పెద్ద వాళ్ళందరూ నా వెనుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంకా మర్డర్ కేసు నీ మీద నడుస్తుంది. మీడియా వాళ్ళు వస్తారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు నిన్ను తరుపుకుంటూ వస్తారు. ఎవరు కాపాడడానికి రారు. సరే ఇప్పుడు చెప్పు, జెనీ ఎందుకు విశ్వజిత్ని మీట్ అయింది? నా అతి పెద్ద కస్టమరే విశ్వజిత్ పురోహిత్. ఆ రోజు వీడే తన దగ్గరికి వెళ్ళాడు, కొత్త అమ్మాయిల ఫోటోలు చూపించడానికి. నేను వాడితోనే వెళ్ళాను. కింద పార్కింగ్లో ఉన్నాను. ఇలా చూడండి సార్, ఇదే నా కొత్త కలెక్షన్. కలెక్షన్ బాగుంది. ఎప్పుడు వస్తుంది మరి? 2-3 రోజుల తర్వాత వస్తుంది. మరి ఇవాళ ఏం చేయాలి? ఈరోజు తనుంది కదా నా ఐటమ్, తనని తీసుకువెళ్ళి సంతోషంగా ఉండండి. చెప్పమ్మా. సరేమ్మా, నేనే వస్తున్నా. ఇవాళ సారీ జెనీ, నిన్ను రేపు కలుస్తా. నీకు జెనీయే కదా మొత్తం అంతాను. తననెందుకు తను చంపావు? చావాల్సిన మనిషే. తను నా దగ్గర పనిచేస్తూ నాకు తెలియకుండా తను బిజినెస్ చేస్తోంది. తర్వాత సుమన్ ప్రాసిక్యూషన్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోంది. తను నన్ను ఇరికిస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. జెనీని తిన్నగా వాళ్ళ అబ్బాయి మీదకి ఉసిగొలిపాను. అప్పుడే కదా నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కుదురుతుంది. తను కూడా వీడియో తీసింది. ఆ వీడియో తీసుకోవడానికే అస్లాం అక్కడికి వెళ్ళాడు. ఫుటేజ్ ఇవ్వు. ఆ అబ్బాయి కార్ కేస్ మర్చిపోయాడు. ఇంకొకటి, నిజంగా మీ వాళ్ళకి వీడియో కావాలంటే ముందు నాకు 5 లక్షలు ఇవ్వాలి. నా వ్యాపారాన్ని చెడగొడుతున్నారు. నేను సొంతంగా స్టార్ట్ చేశాను కదా. ఆవిడికి ఆ విషయం నచ్చలేదు. అస్లాం చెప్పు. ఇది 5 లక్షలు అడుగుతుంది. దాన్ని చంపే. ఏయ్, నా మొహం చూడు, ఈ గాయం చూడు. ఇది అదే చేసింది. ఆ ప్రియ నా మొహం మీద గాయం చేసింది. దానికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందువల్లే నా మనిషిని దాని వెంటే పంపించాను. నా మనిషి ఒకడు దాన్ని వేరే ఊర్లో చూశాడు. తనే కాల్ చేసి చెప్పాడు. నేను ప్రియాని చూశాను, ఇక్కడే ఉంది. నేను ఏ రౌడీనైతే పంపించానో వాడే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. దాన్ని చూసిన వెంటనే నాకు చాలా ఒళ్ళు మండింది. నేను అందరితో చెప్పాను, మీ కోరిక తీరేంత వరకు తనని బాగా అనుభవించండి అని చెప్పాను. అందరూ ఎప్పుడైతే శాంతించారో అప్పుడు నేను తిన్నగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని విచిత్రంగా చిత్రహింసలు పెట్టాను. ప్రాణాలు పోయేంత వరకు కొట్టాను. ఆ తర్వాత దాని చేతిని విరిచాను. ఎందుకంటే ఆ చెయ్యే నా మొహం మీద గాయాన్ని చేసింది. ఖుదాకి భయపడు రుబీనా, ఖుదాకి భయపడు. ఒక ఆడదాని వేయండి, ఇంకొక ఆడదాని చిత్రహింసలు పెడుతున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? ఖాన్, సార్, ఎక్కడికెళ్ళినా నాకు చోటుంటుంది. తీసుకుపండి. బాగా ఆలోచించుకోండి. వెళ్ళు. వదలు. వినోద్ని తొందరగా ఆమె ఇంటికి చేరుస్తాం. బంగ్లాదేశ్ ఎంబసీతో మేము మాట్లాడాం. ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. ఇదంతా కంప్లీట్ అయ్యాక వినోద్ని తన పేరెంట్స్ దగ్గరికి వెళుతుంది. సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు 25 మంది ఆడపిల్లల్ని కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. లేదు, నిజానికి మీకే థ్యాంక్స్ చెప్పాలి.
చెప్పాలంటే మనమందరం కలిసే ఈ పని ముగించాం. ఇలా చూడమ్మా, నీకోసం ఒక డ్రెస్ కొని పెట్టాను. ఇది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హర్ష, ఈ మొబైల్ మా తరఫు నుంచి. వద్దు సార్, ఇదంతా నాకు అవసరం లేదు. మా దేశానికి నన్ను తిరిగి పంపిస్తున్నారు, అదే నాకు పెద్ద సహాయం. పర్వాలేదు, తీసుకో అమ్మా. ఇందులో మా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. అయ్యయ్యో పర్వాలేదులే. బయట దేశం నుంచి వచ్చిన అమ్మాయిని మీ కూతుర్లో చూసుకుంటున్నారు. ఈ దేశంలో ఎందుకు పుట్టలేదా అని నాకు అనిపిస్తుంది. వేరే దేశం అయితే ఏంటి, ఆడపిల్లలు ఎప్పుడూ మాకు కూతుళ్లే. రాఖాన్, వేరే దేశం నుంచి వచ్చిన అమ్మాయి మర్యాదపూర్వకంగా వాళ్ళ దేశానికి పంపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో పెద్ద రాకెట్ ని పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు. మన పోలీస్ ఆఫీసర్ని పొగిడే తీరాలి. ఆయన సునీల్ కిల్కర్. గౌరీ మంచినీళ్ళు. మీరే బెస్ట్ నాన్న ఇన్ ద వరల్డ్. అలాగా? ఈ న్యూస్ చూసిన తర్వాత తెలిసిందా? ఆ? లేదు, కొన్ని విషయాలు నాకే తెలుసు. ఆ. మీరు సూపర్ హీరో, మీ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి. చాలు చాలు, మీ నాన్న మీద పొగడతలు. సరే బ్రో, ఈ రోజు మనందరి కోసం నేనే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. ఇది నేనిచ్చే ట్రీట్. గుడ్ గర్ల్. కానీ డబ్బులు మీరే ఇవ్వాలి. మోసమైన గర్ల్. నాన్న